SR7 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముదిరాజ్ సేవా సంఘం మండల అధ్యక్షుడు మురళికి ఘన సన్మానం. తిరుపతి జిల్లా సత్యవేడు ముదిరాజ్ సేవా సంఘం మండల అధ్యక్షుడు ఇటీవల నూతనంగా ఎన్నికైన పామాజీ మురళికు ముదిరాజ్ సంఘం యువత ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఆదివారం రాత్రి సత్యవేడు పట్టణం కుమ్మరిగుంట పాపానాయుడు వీధిలో నివసిస్తున్న పలువురు ముదిరాజ్ యువత ముదిరాజ్ మండల అధ్యక్షుడు మురళికి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చీనా మాట్లాడుతూ ముదిరాజ్ సేవా సంఘం బలోపేతానికి సాయశక్తులా తాను కృషి చేశానని తెలిపారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముదిరాజ్ కులస్తులు ఎదగాల్సి ఉందన్నారు. అయితే ఇందుకు ముదిరాజ్ కులస్తులందరూ సమిష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ముదిరాజ్ సేవా సంఘం తరపున మండలంలోని ముదిరాజ్ కులస్తుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామన్నారు. ముందు ముదిరాజ్ సేవా సంఘం సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి చొరవ చూపడం జరుగుతుందన్నారు. త్వరలోనే మండలంలోని అన్ని పంచాయతీలలో పర్యటించి ముదిరాజ్ సేవా సంఘం గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. తనపై ఇంతటి ఆదర అభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని, సమస్యల పరిష్కారంలో ముందుంటానని భరోసా ఇచ్చారు. అంతకుముందు ముదిరాజ్ సేవా సంఘం మండల అధ్యక్షుడు మురళితో కేక్ ను కట్ చేసి పుర ప్రజలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సేవా సంఘం మండల ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, హరీష్, ముదిరాజ్ యువకులు కిరణ్, సంతోష్, సందీప్, భరత్, విజయ్, నాగరాజ్, పవన్, సీను, యుగంధర్, వదన్ తదితరులు పాల్గొన్నారు. తెలిసిందే మన ముదిరాజ్ సంఘ అధ్యక్షులుగా చిన్న ఎంపిక చేయబడియారు. చిన్న అంటే అందరికి తెలియదు, అందరికీ తెలుసు. మురళి అనేది తెలియదేమో మోస్ట్లీ. సో అధ్యక్షుడిగా చిన్న మనకి ఎంపిక అయ్యారు. అందరికీ కూడా ఏ సమయానికి ఏమేమి కావాలనేది దగ్గరుండి చూసుకుంటారు. అధ్యక్షుడిగా కాకముందు కూడా చూసుకుంటానే ఉన్నారు. ఇప్పుడు అధ్యక్షుడు అయ్యి కూడా ఇంకా చూసుకుంటారని అందరికి నమ్మకం ఉంది. అదేవిధంగా మన నారాయణ అన్న ఎక్కడున్నా కూడా ఇక్కడ వరకు వచ్చి చేస్తున్నారంటే మనకి అర్థమవుతా ఉంది వైస్ ప్రెసిడెంట్గా ఎందుకు ఎంపిక అయ్యారనేసి. సో వీళ్ళతో పాటు మనం కూడా ప్రతి ఒక్క మీటింగ్కి అన్నిటికీ వాళ్ళతో కలిసి మనం కూడా ముందు ఉండి మన ఈ ముదిరాజ్ సంఘం అనే దాన్ని డెవలప్ చేయాలనేసి కోరుకుంటాం. అధ్యక్షులుగా మురళి గారు ఉన్నారు. మనకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా త్వరగా వచ్చి రెస్పాండ్ అవుతున్నారు. మనం ఏ హెల్ప్ కావాలన్నా ఫస్ట్ కాల్కి అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ క్రికెట్ సంబంధించి లాస్ట్ టైం కూడా జెర్సీస్ కుట్టించారు, రీసెంట్గా కుట్టించారు. ఎటువంటి హెల్ప్స్ కావాలన్నా అందుబాటులో ఉన్నారు. ఈరోజు మన సత్యవేడు గ్రామంలో కుమ్మరగుంటలో ఉన్నటువంటి యువత అందరూ కూడా పాపానాయుడు వీధికి చెందిన యువత ఈరోజు మన అధ్యక్షుడైనటువంటి చికెన్ చిన్నాన్న గారిని సన్మానించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది వచ్చి వాడుకుంటున్నారా కానీ ఆ రోజు మీటింగ్ పిలుస్తారో వెళ్ళిపోతారు కానీ చిన్నాన్న మాత్రం ఇక్కడ మీ అందరికీ తెలుసు, మీకు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ అవసరం వచ్చినా కూడా మీకు తప్పనిసరిగా మీకు ఎలాంటి అవసరం వచ్చినా కూడా ఏ రోజైనా మీకు చదువు కానీ ఎలాంటి సంబంధించిన విషయాలకైనా కూడా చిన్న అందుబాటులో ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ముదిరాజు మన సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. యువత ఈరోజు మనం అందరూ కూడా మేల్కొని చదువులో బాగా పార్టిసిపేట్ చేసి మనం బాగా చదువుకొని మన సంఘాన్ని ముందుకు వెళ్ళాలంటే మాత్రం మనం బాగా చదువుకోవాలా. ఏ మీటింగ్ పోయినా కూడా నేను ఒకటే చెప్తా ఉంటాను, ఎందుకంటే మనం చదువుకోవాలా. చదువుతూనే మన జీవితాలు మారుతాయి. కాబట్టి మనందరూ చదువుకొని మన జీవితాలను మార్చుకోవాలా. అదేవిధంగా ఈరోజు చిన్న అధ్యక్షతన మన ముదిరాజ్ సంఘాన్ని మరింత గట్టిగా బలోపేతం చేయడానికి మనందరూ కృషి చేయాలి. కాబట్టి మీ అందరి సహకారం ఎప్పుడు ఎల్లవేళలా చిన్నకు ఉంటుందని కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన చిన్నకి కానీ అదేవిధంగా యువతకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ముదిరాజ్ సంఘం తరఫున మా సత్యవేడు టౌన్లో కుమ్మరగుంట పాపానాయుడు వీధి క్రికెట్ మ్యాచ్ ఆడే పిల్లకాయలు వచ్చినారు. సంఘం తరఫున వచ్చినారు, సన్మానం చేసినారు. ఓలికి నేను భరోసా ఇచ్చినాను. ప్రతి ఒక్కటి నేను మీ అనుకుంటా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదున్నా మీలో నేను ఒకటిని మీకు అందుబాటులో ఉంటా. ఎక్కడ రమ్మన్నా వస్తాను. మనం అభివృద్ధి చేసుకుని ముందుకు పోవాలి. అన్నింటిలో మన యూత్ అంతా యువక